ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అందరి గురించి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించారా? అటు వంటగది, లేదంటే పిల్లల యొక్క బాధ్యతలు, కుటుంబం, కుటుంబంలో ఉన్న అత్తమామలు, ఇటు వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తర్వాత రోజు బరువులుగా వచ్చేటటువంటి బంధువులు. ఈ బాధ్యతల మధ్య ఒక గృహిణి అసలు గ్రూప్ 2 కోసం సిద్ధమవ్వగలదా? నా సమాధానం ఒకటే. మీరు ఇంత పెద్ద కుటుంబాన్ని నడపగలిగితే ఒక పరీక్షను కూడా ఖచ్చితంగా గెలవగలరు. అదైతే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా హౌస్ వైఫ్ ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏంటి అనే వాటి గురించి మొదటగా డిస్కస్ చేద్దాం. అలానే దానికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు, సొల్యూషన్స్ చూపించాలి అనేటటువంటి వాటి గురించి కూడా మాట్లాడతాం. చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు చదివి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్ అని అంటున్నారు. ముఖ్యంగా ప్రిపరేషన్ ఆపేసి 10 సంవత్సరాలు అయిపోయిందని చాలామంది అంటున్నారు. సో దట్ వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఒక్కసారి పుస్తకం కనుక ఓపెన్ చేస్తే మొత్తం కూడా కొత్తగానే కనిపిస్తాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎవరు కూడా పుట్టుకతో టాపర్ కాదు. ఎవరు కూడా పుట్టుకతో టాపర్ కాదు. మీరేం చేయాలంటే, రోజుకి మీకు బోర్ కొట్టిన ఒక 5 పేజీలైనా చదవడానికి ప్రయత్నించండి. ఒక 10 MCQs అయినా చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ చెప్పేదే, చిన్న చిన్న అడుగులే పెద్ద పెద్ద విజయాలకు పునాదిగా నిలుస్తాయి. అందుకనే 1000 miles స్టార్ట్ విత్ ఏ సింగిల్ స్టెప్. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు చిరాకు అనిపించినా, కొత్తగా అనిపించినా, అది బోర్ అనిపించినా కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. సో అట్లీస్ట్ 5 pages, లేకపోతే 10 MCQs, కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్, ఇటువంటివి ఏదో ఒకటి చదవడానికి ప్రయత్నించండి. ఇంకొకటి ఎక్కువగా చెప్పేది ఏంటంటే, సార్ నాకు టైం దొరకడం లేదు అనేసి. దాదాపు అందరూ కూడా చెప్పేటటువంటి మాట. కానీ నిజానికి మీకు టైం అనేది లేదు అనేది కాదు. మీ టైం మొత్తం కూడా ఇతరుల కోసం వెళ్తుంది. సో ఆ ఇతరుల కోసం అంటే అటు వంట సంబంధ విషయాలు కావచ్చు, పిల్లలకు సంబంధించింది, కుటుంబం, బంధువులు, ఇటువంటి విషయాల్లో మీ టైంని పెట్టడం జరుగుతుంది. కోర్స్ ఇవి పెడతాము. కాకపోతే దీనికి ఏంటి సొల్యూషన్? అంటే, ఉదయం ఎంత కాదన్నా 1 గంట, మధ్యాహ్నం ఒక 1 hour, నైట్ ఒక 1 hour. సో దట్ రోజుకి మీ దగ్గర ఉన్నటువంటి ఈ రిజర్వ్ టైం ఏదైతే ఉందో, అంటే మొత్తంగా ఎంత కాదన్నా మీకు ఈ 3 గంటలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దట్ 365 రోజుల్లో 3 గంటలంటే ఎన్ని అవర్స్ వస్తాయి? దాదాపు 1095 గంటలు. సో నీకు ఉద్యోగం తీసుకురావడానికి ఇంత టైం ఉంటే సరిపోదా? సో ఈ రిజర్వ్ టైం, అట్ ది సేమ్ టైం మీరు ఫోకస్డ్గా ఉండేటటువంటి టైం కూడా. ఇది కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరే కనుక చదవాలి అనేటటువంటి కసి ఉంటే, ఆటోమేటిక్గా మీ యొక్క టైం అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. సో మీకు టైం లేదు అనేది చాలామంది అంటారు. కానీ ఆ టైంని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అర్థం చేసుకున్నప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ సరైన వేలోకి వెళ్తుంది. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, సార్ పిల్లలు ఉన్నారు సార్, ఇంకోటి పిల్లలు చిన్నవాళ్ళు సార్, సో దట్ చాలా వరకు కష్టం అవుతుంది అనేసి చెప్తున్నారు. బట్ ద సొల్యూషన్ ఏంటంటే, పిల్లలు చదువుకునే సమయంలో మీరు కూడా చదవండి. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో మీకు కొంతవరకు లేజర్ టైం అనేది ఉంటుంది కదా. సో ఈ లేజర్ టైంని మీరు సరిగ్గా సద్వినియోగపరచుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు కూడా చదువుతుంటే మీ పిల్లలు కూడా చదువు యొక్క విలువ ఏంటి అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో మీ సక్సెసే వాళ్ళకి ఎప్పుడైనా మోటివేషన్ అవుతుంది.
ఇఫ్ ఇన్ కేస్ మీరే గనక ఏమీ చేయకుండా నేనేమీ సాధించలేను అనేసి మిమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకున్నారంటే మీ పిల్లలకి మీరు ఎప్పటికీ కూడా మోటివేషన్ కాలేరు. సో మీ పిల్లలకి మీరు మోటివేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించాలి. మీ పిల్లలకి మోటివేషన్ అనేది మీరు చదివే చదువులోనే కనిపిస్తుంది. చదువు విలువ అమ్మకి తెలుసు కాబట్టి నేను కూడా చదువుతాను అనేటటువంటి ఇది పిల్లలకి వస్తుంది. సో దట్ అది విన్ విన్ సిచ్యువేషన్గా అటు పిల్లలకి అలానే తల్లిగా మీకు కూడా అందుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, సార్ నాకు కాన్ఫిడెన్స్ అనేది ఉండట్లేదు, ఆత్మవిశ్వాసం నాలో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా కాలంగా నా యొక్క కళలను పక్కన పెట్టి ఇతరుల కళల కోసం జీవించడం జరిగింది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే, రోజు అద్దంలో చూసుకొని మీకు మీరే ఒక మాట చెప్పుకోండి. ఏంటి ఆ మాట అంటే, నేను చేయగలను. ఏంటి ఆ మాట అంటే, నేను అనుకున్నటువంటిది సాధించగలను అనేసి. మొదట మీరు నమ్మాల్సింది సిలబస్ కాదు. మీరు మొదట నమ్మాల్సింది ఏంటంటే మీ యొక్క సామర్థ్యాన్ని. సో మీ యొక్క సామర్థ్యాన్ని విడిచిపెట్టేసి మీలో ఆత్మవిశ్వాసం లేదు అనేసి మీరు అంటారు. కాబట్టి మీరు సిలబసు, ఎగ్జాము వీటిని నమ్మే కంటే మీ యొక్క సామర్థ్యాన్ని నమ్మండి. ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, సార్ ఇంట్లో అసలు మాకు సపోర్ట్ అనేది ఉండటం లేదు సార్. సో దట్ ఉద్యోగం వస్తుందా అనేసి అంటారు. లేకపోతే ఇంత వయసులో ఇప్పుడు ఎందుకు చదవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాటలు చాలా వరకు హౌస్ వైఫ్లు వింటూనే ఉంటారు. దీనికి మీకు ఉన్నటువంటి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, మ్యాక్సిమం ఇటువంటి డిస్కషన్స్ అండ్ డిబేట్స్ ఇంట్లో వచ్చేటప్పుడు మ్యాక్సిమం వీటిని అవాయిడ్ చేయండి. అంటే వాళ్ళతో ఎక్కువగా వాదించకుండా ఉండడానికే ప్రయత్నించండి. యాక్షన్స్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క ప్రోగ్రెస్ని వాళ్ళకి చూపించండి. వాదిస్తే వాళ్ళు మీకంటే ఎక్కువగా వాదిస్తారు. కాబట్టి వాళ్ళని సైలెంట్ చేయాలంటే మీలో ప్రోగ్రెస్ కనిపించాలి. సో ఇలా మీలో ప్రోగ్రెస్ రావాలంటే మాక్ టెస్ట్ మార్క్స్ చూపించండి. ఎప్పుడైనా ఫలితం మాట్లాడినప్పుడు మాత్రమే ప్రపంచం విని తీరుతుంది. సో మీ మాట వినాలి అంటే ఫలితం కనిపించాలి. అది చిన్న చిన్న విజయాలైనా సరే వాళ్ళకి మీరు చూపించాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు, దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రిపరేషన్ చేయాలి అనేటటువంటి ఒక డౌట్ ఉన్నా, మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కిందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఇప్పుడు హౌస్ వైఫ్కి సంబంధించినటువంటి ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం. వన్ థింగ్ ఏంటంటే, చాలామంది గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సార్ ఖచ్చితంగా 10 గంటలు చదవాల్సినటువంటి అవసరం ఉంది కదా, అయితే నేను గ్రూప్ 2 క్లియర్ చేయాలంటే 10 గంటలు చదవాలా సార్ అని. ఒకటోది ఏంటంటే, మీరు 10 గంటలు చదవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏం చేయాలంటే రోజు చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజుని ఎలా డివైడ్ చేసుకుంటారో తెలియదు, కానీ అట్లీస్ట్ మీకున్నటువంటి లేజర్ టైం 3 అవర్స్ మాత్రం ప్రిపరేషన్కి పెట్టాల్సిందే. ఎందుకంటే మీరు గ్రూప్ 2 సాధించాలి అనుకుంటున్నారు కాబట్టి మీ యొక్క సీరియల్ టైంని, మీరు వినోదానికి ఉపయోగించే టైంని, మీరు దేవుళ్ళ కోసం వెచ్చించే టైంని మీ యొక్క గ్రోత్ కోసం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కోసం పెట్టుకోండి. ఇంత చేసిన చాలామంది కంటే మనం ముందుంటాం. ఇంత చేస్తే నార్మల్గా ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్తో కంపారిజన్ చేసుకున్నా మీరు ముందు ఉండడం జరుగుతుంది. సో ఒక హౌస్ వైఫ్ ఉదయం నుంచి రాత్రి వరకు అందరి యొక్క అవసరాలు తీరుస్తుంది. కానీ ఆమె యొక్క కలలను తీర్చేది ఎవరు? అందుకే ఈసారి మీకోసం మీరు చదవండి. మీ పేరు ముందు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ పేరు ముందు గవర్నమెంట్ ఎంప్లాయీ అని రాసే రోజు మీ పిల్లల కళ్ళల్లో కనిపించే గర్వం, మీ భర్త ముఖంలో కనిపించే ఆనందం, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు,
ఆ అనుభూతి కోసం ఈరోజే కష్టపడడం ప్రారంభించండి. ఇప్పటి వరకు మీరు మీ యొక్క కుటుంబాన్ని నిలబెట్టారు. ఇక మీ కలలను నిలబెట్టేటటువంటి సమయం వచ్చింది. గృహిణి అనే బాధ్యత మీ బలమే తప్పించి మీ బలహీనత కాదు. మీ బలహీనత ఎన్నటికీ కూడా కాకూడదు. గ్రూప్ 2 ఉద్యోగం మీకు చాలా దగ్గరలో ఉంది. మొదటి అడుగు వేయడమే మిగిలింది. సో దట్ ఆ అడుగు అనేది వేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా సాధిస్తారు.